ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనము. ఈ యొక్క వాక్య భాగములో యెహోషువకు దేవుడు ధైర్యంతో చెప్తున్నటువంటి మాటలు ఇవి. ధైర్యంతో కూడినటువంటి మాటలు యెహోషువకు దేవుడు ఇస్తున్నాడు, చెప్తున్నాడు. ఆనాడు యొర్దాను నదిని దాటడానికి వెళ్తూ ఉన్నప్పుడు మోషే తర్వాత ఆ యెహోషువ నాయకుడుగా ఇజ్రాయేలీలందరినీ కాపాడుతూ వస్తూ ఉన్న వేళలో దేవుడు యెహోషువతో ధైర్యం ఇచ్చాడు. యెహోషువకు ధైర్యాన్ని ఇచ్చాడు, అండగా ఉన్నాడు. నువ్వు దిగులు పడద్దు, జడియొద్దు అని చెప్పాడు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవాను నేను నీకు తోడుగా ఉండగా నీవు ఏమాత్రము భయపడవద్దు. నీవు ముందుకు వెళ్ళు, పని జరిగించు, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి యెహోషువని ఎంతగానో ముందుకు నడిపిస్తూ యెహోషువని ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడిగా చేశాడు. అట్టి ధైర్యాన్ని ఈ దినమున నీకు కూడా దేవుడు ఇస్తున్నాడు. యెహోషువ అదే విధముగా ఎంతో ధైర్యంతో ఎదుర్కొన్న చాలా సవాళ్ళని ఎదుర్కొన్నాడు. ఎంతో మంది రాజులను హతమార్చాడు. ఎన్నో మొండి లాంటి సమస్యల నుంచి చిన్న సమస్యల వరకు కూడా జ్ఞానంతోనూ ధైర్యంతోనూ వ్యవహరించి ఆ సమస్యలన్నిటిలో నుంచి విజయాన్ని పొందుకున్నాడు. యెహోషువ వల్లే ఈ దినమున నీవు కూడా నీ ముందు ఉన్నటువంటి సమస్యలను చూచి నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నువ్వు ఏమాత్రం భయపడవద్దు, అపవాదికి చోటు అసలే ఇవ్వవద్దు. నువ్వు భయపడితే అపవాది ఇంకా నిన్ను భయపెడుతూనే ఉంటాడు. కనుక నీ దేవుడు నీకు తోడుగా ఉన్నంత కాలము అపవాది నిన్ను టచ్ కూడా చేయలేడు. కనుక నువ్వు ఏమాత్రం భయపడవద్దు అన్నాడు. యెహోషువ సైన్యమంతా యొర్దాను నదిని చాలా సులువుగా దాటారు. యొర్దాను లాంటి సమస్యలు కూడా మీ జీవితంలో కూడా ఎన్నో వస్తూ ఉంటాయి, అలుముకుంటూ ఉంటాయి. అటువంటి సమస్యలు చూచి నువ్వు కృంగిపోకూడదు. నువ్వు కృంగిపోయిన దానిలో నుంచి నీకు ఆలోచన రావాలి, జ్ఞానం కలగాలి. ఏం చేయాలో సరైనటువంటి జ్ఞానము నీకు వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్తావు. యెహోషువకు కలిగినటువంటి ధైర్యము ఈ దినమున దేవుడు నీకు నీ హృదయానికి దేవుడు ఇచ్చి నీకు ఆదరణ కలిగించి మెండైన ధైర్యాన్ని దేవుడు నీకు ఇచ్చి దీవించునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య మీకు స్తోత్రం 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 తండ్రి. నాయనా మీ కాపుదల కింద భద్రం చేయండి. ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ యొక్క వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చండి, దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది నాయన ధైర్యం లేకుండా కృంగిపోతూ ఉన్నారో నాయన, ఆ కృంగిపోయినటువంటి స్థితిలో నుంచి వారికి మంచి ఆలోచనను తెలియచెప్పండి, మంచి జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఇది మంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి. యెహోషువకు ఇచ్చిన ధైర్యాన్ని, అటువంటి ధైర్యపు మాటలను తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలలో ఈ యొక్క ఉదయకాల దినమున మీరు నింపి ఉన్నందుకై, ఆ భయాన్ని తీసివేసి ఉన్నందుకై మీకు స్తోత్రము తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను వాక్యము సెలవిస్తూ రీతిగా నేను ఎప్పుడు మేము బలహీనులము అప్పుడే బలవంతులము తండ్రి. ఎంతమంది బలహీనులుగా ఉన్నారు ఈ దినమున వారిని మీరు ముట్టండి. హరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ రక్త ప్రోక్షణ జరిగించండి. నూతన సంవత్సరంలో అడుగు పెడిపోతూ ఉంటుండగా తండ్రి మీ కార్యాలు జరిగించండి. సాక్ష్యాలు చెప్పే విధముగా గొప్ప సాక్షిగా మీకు నిలబడలాగిన ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపాటు కలిగించమని వేడుకుంటున్నాం దేవ. వివాహాలు జరిగించండి, బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవ. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. యేసయ్య అట్టి కృపను భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి. చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి. క్షేమాభివృద్ధిని కలిగించమని వేడుకుంటున్నాం దేవ. పరీక్షలకు వెళ్తున్న వారికి మంచి జ్ఞానమును దయచేయండి, విజయం చేకూర్చండి దేవ. ఎంతమంది దినమున
ఎన్నో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు దేవా, వారితో కూడా మీరు మాట్లాడండి. భయపడకము, దిగులు పడకము అన్న మాటలను వారి చెవులకు ఇంపుగా వారికి పంపించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయవా తండ్రి. మీ కృపను, కనికరాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలగాలయ్యా. తాగుడు సమస్య నుంచి విడుదల కలగాలి. సిగరెట్ల బానిసత్వం నుంచి విడుదల కలిగించండి దేవా. సహాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.